నిజం నిజం నీకున్న సంకల్పమది నిజం నిజం. నేను గౌరవ విజయభాస్కర్ రెడ్డి, గ్రామం చెల్పూర్, మండలం ములుగన్పూర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. నేను ప్రొఫెషనల్గా వచ్చేసి హైదరాబాద్ కానీ తిరుపతి, బెంగళూరు ఈ 3 సిటీస్లలో నేను ఉంటాను ఎక్కువగా. నాకు నా తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తులు చెల్పూరు గ్రామంలో కూడా ఉన్నాయి. మా బంధువర్గం కూడా చెల్పూరులో ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక ఇష్యూ జరిగింది. నా మేనమామ చెల్పూరు గ్రామ మాజీ సర్పంచ్ నరహరి భగవాన్ రెడ్డి, వాళ్ళ భార్య నరహరి మనమ్మ, ఆమె కూడా మాజీ సర్పంచ్ చెల్పూరు గ్రామానికి. వాళ్ళకి వారసత్వంగా వచ్చిన ఆస్తి సర్వే నెంబర్ చెల్పూరు రెవెన్యూ గ్రామంలోనే 899/R 886/1 ఈ సర్వే నెంబర్లో వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్లో ఉన్న గొడవలు ఏంటి, ఆ గొడవలకు సంబంధించిన పంపకాలు ఏంటి, దాంట్లో ఇష్యూస్ ఏంటి అనేవి నాకు పూర్తిగా తెలియదు. కేవలం నా ల్యాండ్స్ వరకు మాత్రమే నాకు తెలుసు. ఆ ఇష్యూస్లో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఇష్యూస్తో నేను ఈరోజు పార్టిసిపేట్ చేయలేదు కూడా. మా తాతయ్య నరహరి రాజపాప రెడ్డి గారి ఆస్తి పంపకాల భాగంగా మా భగవాన్ రెడ్డి మామయ్యకి, మా భగవాన్ రెడ్డి మామయ్య నుంచి మా మేనత్తైన నరహరి మనమ్మ గారికి 886/1లో ఒక ల్యాండ్, ఆ ల్యాండ్ వారసత్వంగా వచ్చినప్పుడు అది వారసత్వంగా సంబంధించిన స్లాట్ నేను బుక్ చేసి నేను మండల ఆఫీస్కి వెళ్ళి సాక్షి సంతకం పెట్టి ఆమె పేరు మీద అప్రూవ్ చేయించడం జరిగింది. ఇంతవరకు మాత్రమే నా రోల్. దాని తర్వాత ఈ మధ్యకాలంలో మా మేనత్తని నా ఇష్యూస్లో నేను చెప్పుకు వచ్చాను. నా ల్యాండ్ ఇష్యూస్లో, కర్ణాలగూడ శివారు ఇష్యూస్లో. అదే మూమెంట్లో మా మేనత్త గారైన నరహరి మనమ్మని సర్వే ఉందిరా అని చెప్పేసి ఒక రోజు ఫోన్ చేశారు సర్వేయర్ గారు. ఆ సర్వేయర్ గారు ఫోన్ చేసిన వెంటనే ఇమీడియట్గా మా మేనత్త నాకు కాల్ చేసి, ఇట్లా సర్వే అంటున్నారు భాస్కర్, మరి ఏం చేద్దామనంటే, వెళ్ళండి ఆంటీ, మీ సర్వేలో మీరు చూపించండి మీ ల్యాండ్ ఎక్కడో, చూపించేసేసి మీరు వచ్చేయండి అని చెప్పేసి నేను అన్న తర్వాత ఇమీడియట్గా మళ్ళీ సర్వేయర్ గారు నా నెంబర్ కూడా కాల్ చేసి, ఇట్లా సర్వే పెడుతున్నారు, మరి మీ అత్తమే కదా ఆమె, మీరు కూడా ఇన్ఫామ్ చేయండి, ఆమె ఉందా లోకల్ అంటే, లోకల్లో ఉన్నట్లేదు, నేను కూడా లోకల్లో లేను, మరి ఇంత ఇమీడియట్గా అంటే ఈరోజు సర్వే నోటీస్ ఇచ్చేసి రేపే సర్వే అంటే అది కుదరదు కదా, ఇంకొక డేట్ ఇవ్వండి అని చెప్పంటే పండుగ తర్వాత ఒక డేట్ ఇచ్చారు. నరహరి మనమ్మ ప్లస్ వాళ్ళ కార్ డ్రైవర్ ఇద్దరు కలిసి ఆ రోజు సర్వే కోసం వెళ్ళారు. సర్వే కోసం వెళ్ళినప్పుడు ఆ ఫీల్డ్ మీద ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఆ ఇష్యూస్ ఏందో నాకు తెలియదు. వీళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళేసరికి ఒక 20 మంది ఒక మాబ్ లాగా, ఒక గుంపులాగా తయారై ఈమె హద్దులు ఈమెను చూపించమని ఏఆర్ఐ రైమత్ పాషా అడిగితే, అయ్యా బాబు, ఈ 20 మంది ల్యాండ్లో సంబంధం లేని వ్యక్తులు ఉంటే నేను ల్యాండ్ హద్దులు చూపించలేను, ఇక్కడ గొడవలు జరుగుతాయి, ఈ ల్యాండ్కి సంబంధించిన వ్యక్తులు ఈ చుట్టుపక్కల రైతులు ఒకరు ఇద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించి నా హద్దులు చూపించమంటే మీ ఎదురుగా చూపిస్తారు. కానీ ఇంతమంది ఎవరైతే ఉన్నారో, నేను సర్పంచ్గా పనిచేశాను, మా ఆయన సర్పంచ్గా పనిచేశాడు, నాకు వీళ్ళకి సంబంధించి ఇక్కడ ల్యాండ్స్ లేవు, వీళ్ళని పంపించేస్తే చూపిస్తా అని చెప్పేసి ఆమె చెప్పిందంట. అక్కడ ఏదో సమ్ గొడవ జరిగింది, తిట్టడం, మా అత్తమ్మని తిట్టడం ఏదో చేశారంట. చేసిన తర్వాత ఇదే విషయాన్ని మా అత్తమ్మ కార్ డ్రైవర్ ఎవరైతే రాచమల్ల రవి ఉన్నాడో అతను వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తే అతని చేతిలోంచి గన్రత్ సురేందర్ అనే వ్యక్తి ఆ ఫోన్ గుంజుకొని ఇమీడియట్గా తీసిన వీడియోను కూడా డిలీట్ చేశారంట. నేను ఒకటే అడుగుతున్న రిపోర్టర్ సార్, ఇప్పుడు అక్కడ జరుగుతున్నది లీగల్ సర్వే. లీగల్గా ఈమెకు నోటీస్ ఇచ్చి అక్కడ లీగల్ సర్వే చేస్తున్నప్పుడు ఎవరైనా వీడియో తీయచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒకటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏంటి, శాంతి భద్రతల సమస్య మినహాయిస్తే అక్కడ లీగల్గా జరిగే సర్వే కావచ్చు, లీగల్గా జరిగే ఆర్గ్యుమెంట్ కావచ్చు, ఏదైనా సరే వీడియో తీసుకోవడానికి హక్కే లేదా? అంటే వీడియో తీస్తే
ఎక్కడ ఈ నిజం బయటపడుతుందో అని చెప్పి ఆ గండ్ర సురేందర్ అనే వ్యక్తి ఫోన్ లాక్కోవడం, వీడియోని డిలీట్ చేయడం. నువ్వు చేసేది లీగల్ కార్యక్రమం అయినప్పుడు వీడియో తీస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఒక క్వశ్చన్. ఎప్పుడైతే మా అత్తమ్మ డ్రైవర్ నుంచి ఫోన్ లాక్కున్నారో ఇక్కడ గొడవ జరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి నేను ల్యాండ్ చూపించాను, ఏం చూపించాను అని చెప్పేసి మేము బయటికి రావడం జరిగింది అని చెప్పేసి మా అత్తమ్మ నాకు చెప్తే తెలిసింది. ఎస్, మా అత్తమ్మ నాకు అబద్ధం చెప్పదు. ఆమె ఒక సీనియర్ సిటిజన్, 64 years. ఆమె ఒంటరిగా ఉంటుంది. ఆమె ఈ మధ్యకాలంలో 4 months బ్యాక్ వాళ్ళ భర్త చనిపోయినాడు. నిజంగా చెప్పిందని నేను అనుకున్నా. అది అక్కడికి ముగిసిపోయింది. మళ్ళీ ఆల్ ఆఫ్ ఎ సడన్ కారులో నేను కూడా వెళ్తున్నాను ఆమెతో పాటుగా. ఏఆర్ఐ రెహమత్ పాషా మళ్ళీ ఈమె సెల్ ఫోన్ కాల్ చేసి మీరు అట్టి సర్వేకి సహకరించకపోతే మీ పట్టాదారు పాస్బుక్ క్యాన్సిల్ చేస్తామని, మీ హద్దులు మీరు కనబరిచినప్పుడు మీకు అక్కడ భూమే లేదని నేను రిపోర్ట్ రాసి కన్సర్న్ ఎంఆర్ఓ గణప్రమాణంలో ఎంఆర్ఓ గారు కూడా రిపోర్ట్ రాసి కలెక్టర్ గారికి రెఫర్ చేస్తాము, మీకు పాస్బుక్ ఉండదు అని బెదిరించినాడు. బెదిరిస్తానే ఆయన మరి ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి నాకు ఇమీడియట్గా కాల్లో చెప్పింది. వెంటనే ఫోన్ నేను కూడా తీసుకొని, ఏమి ఆర్ఐ గారు, సర్వేకు రమ్మంటే మీరు చెప్తే నోటీస్ ఇస్తేనే సర్వేకి వచ్చింది. మీరేదో అక్కడ ఆ ల్యాండ్కి సంబంధం లేని వ్యక్తులను 20 మంది, నాకు తెలియదు ఎందుకంటే నేను అక్కడ ఫీల్డ్ కూడా లేను, నాకు ఇష్యూస్తో కూడా సంబంధం లేదు. కానీ ల్యాండ్తో సంబంధం లేని వ్యక్తులు కూడా వచ్చారు 20 మంది దాకా అని చెప్పేసి మా ఆంటీ చెప్తుంది. అక్కడ సిచ్యువేషన్స్ ఆమె ల్యాండ్ హద్దులు కూడా చూపించలేని పరిస్థితుల్లో ఆమె ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో వీడియో తీస్తుంటే కూడా వీడియో కూడా తీయలేదంట. మీరు చేసేది ఏఆర్ఐ గారు, రెహమత్ పాషా గారు, మీరు చేసేది లీగల్ వ్యవహారమా ఇల్లీగల్ వ్యవహారమా? దీనికి ఫస్ట్ ఆన్సర్ చేయండి అని స్ట్రైట్ క్వశ్చన్ చేశారు. అది కాదు సార్, నేను చేయలేదు, అది గండ్ర సురేందర్ చేశాడు, నాకు సంబంధించిన విషయం కాదు సార్, మీరు ఎవరి వీడియో తీసుకున్నా నాకు ప్రాబ్లం లేదు అని చెప్పి ఆయన చెప్పాడు. సరే ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి అని నేను అన్నా. అంటే ఇంకొక డేట్ పెడతాను సార్, మీరు కూడా మీ ఎంత మాకు చెప్పండి, ఇంకొక డేట్ రోజు వచ్చి ఆమె హద్దులు చూపించమనండి, ప్లస్ ఆ సర్వేకి సహకరించమని చెప్పండి అని చెప్పేసి నాకు చెప్పాడు. చెప్తే మీరు లీగల్గా మళ్ళీ ఒకసారి నోటీస్ పంపించేయండి. మీరు చేసేది, మీరు ఒక ఆఫీసర్, మండలంలో ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్, మీరు ఒక ఆఫీసర్ క్యాడర్, మళ్ళీ మీరు ఇన్ఫార్మ్ చేయండి, తప్పకుండా వస్తుంది. ఆమె ఎందుకు సహకరించదు? వాళ్ళకు 50 సంవత్సరాల రికార్డు ఉందని ఆమె చెప్తున్నది, నాకైతే ఆ విషయాలు తెలియదు. రైటా? సో మీరు పంపించండి, వస్తుంది అని చెప్పి నేను అన్నా. తర్వాత మళ్ళీ నోటీస్ పంపించాడు. మళ్ళీ వారానికి మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ నేను ఆ రోజు చెరుకుల్లోనే ఉన్నా, నా ఇష్యూస్ మీద నేను చెరుకుల్లోనే ఉన్నా. ఆమె సర్వేకి వచ్చింది సేమ్ డ్రైవర్ తీసుకుని. ఏఆర్ఐ రెహమత్ పాషా, సర్వేయర్ నిరంజన్ రెడ్డి ఇలా ఎదురుగా ల్యాండ్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు 2 హద్దులో 3 హద్దులు చూపించి 3వ హద్దు దగ్గరికి వెళ్తున్నప్పుడు కొంతమంది వెనుక నుంచి ఈమెను నానా బూతులు తిడుతూ, నీకు ఇక్కడ భూమి ఎక్కడిది, జాగ ఎక్కడిది, నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని చెప్పేసి ఈమె మీద దాడికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అదే రాచమల్ల రవి అనే కార్ డ్రైవర్ అడ్డుకోబోయినప్పుడు అతని చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కుని అతన్ని తోట కుమారస్వామి, గండ్ర సురేందర్ 2 వ్యక్తులు దాడి చేసి కొట్టి సెల్ ఫోన్ లాక్కున్నారట. ఇమీడియట్గా ఇక్కడ గొడవ జరుగుతుంది, ఇక మనం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేసి నెక్స్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ చేద్దాము అని చెప్పి ఆమె ఫస్ట్ నాకు కాల్ చేసింది. నాకు కాల్ చేసిన వెంటనే, అంటే ఇప్పుడు నేను ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నా, నేను వేరే పని మీద వచ్చిన ఇక్కడికి అని చెప్పేసి నేను అన్న వెంటనే స్ట్రైట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చింది. బిడ్డ ఇట్లా జరిగింది అని చెప్పింది సంఘటన. సరే అంటే మనకి మీరు ఏం చెప్పాలనుకుంటా చెప్పండి అంటే, నాకు రాయరాదు బిడ్డ కంప్లైంట్, ఆ కంప్లైంట్ మీరు రాయండి, నేను చెప్పిన ఏదైతే మాట చెప్తానో ఆ మాటని మీరు కంప్లైంట్ రూపకంగా రాసి ఇవ్వండి, సంతకం పెట్టి ఎంఆర్ఓ గారికి ఇస్తాను, ప్లస్ డ్రైవర్ మీద దాడి జరిగిన విషయాన్ని కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాము అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అదే కంప్లైంట్ నేను రాసి ఆమెకి ఇచ్చి జస్ట్ మళ్ళీ ఈలోపు ఏఆర్ఐ గారు వచ్చారు. ఏఆర్ఐ గారు కూడా చెప్పారు, ఏమండి సర్వే చేసుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు సర్వేకి పిలిపించినప్పుడు సర్వేకి అని చెప్పేసి నోటీస్ ఇచ్చి నరహరి మా మేనతను పిలిపించి ఎందుకు గొడవలు చేస్తున్నారు? ఈ గొడవల వల్ల ఆమె ఒక సీనియర్ సిటిజన్, ఈ మధ్యకాలంలో భర్తను పోగొట్టుకున్నది, కొడుకు అమెరికాలో ఉన్నాడు, బిడ్డ వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉంటుంది, ఆమె ఒంటరి మహిళ, మళ్ళీ పైగా
64 సంవత్సరాల మహిళ. ఆ మహిళ మీద ఎందుకు మీరు ఈ రకంగా దాడి చేస్తున్నారు? ఒకసారి జరిగింది, రెండోసారి జరిగింది. ఇది రిపీట్ చేయకండి సార్. ఏదైనా ఉంటే మీరు ఇంటర్నల్గా ల్యాండ్ ఎవరిది, వాళ్ళదా, ఈమెదా, రికార్డ్స్ని వెరిఫై చేయండి, పొజిషన్ వెరిఫై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఉన్న చుట్టుపక్కల ఇంకెవరైనా వాంగ్మూలాలు తీసుకోండి. మీ డిపార్ట్మెంటల్కు మీకి అధికారాలు ఉండేవి. మీరు ఎట్లయితే ఒక ప్రొసీడింగ్ రాస్తారో ఆ ప్రొసీడింగ్స్ని ఇంటర్నల్గా చేసుకొని మీరు దాన్ని ఫైల్ సబ్మిట్ చేసేసి మీరు చేయగలిగింది మీ అధికారం ఏ పరిధిలో ఉంటుందో ఆ పరిధిలో మీ అధికారాన్ని ఉపయోగించి మీరు ఇంటర్నల్గా చేసుకోవాలి తప్ప మీరు ఇట్లా సర్వేకని పిలిపించి ఆమెను తిట్టించడం, ఆమె మీద దాడులు చేయించడం పద్ధతిగా లేదండి అని చెబుతున్నా. ఈ తోట కుమారస్వామి, గండ్ర సురేందర్, గండ్ర శ్రీనివాస్, తోట బుచ్చన్న, ఇంకా కొంతమంది ఏఆర్ఐ రూమ్లోకి వచ్చి నా మీద దాడికి ప్రయత్నం చేశారు. ఐ హ్యావ్ క్లియర్ ఎవిడెన్స్. నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. అక్కడ ఏదో నానా బూతులు తిట్టారు. అక్కడ ఏఆర్ఐ గారు ఉంటే గొడవలు ఇక్కడ పడద్దని మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పాను. సరే బయటకు వస్తున్నాం. బయటకు వచ్చేసి పోలీస్ స్టేషన్ కూడా ఈ కంప్లైంట్ చేసి డ్రైవర్ని కొట్టిన కేసుని కంప్లైంట్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చి కారులో కూర్చున్న తోట కుమారస్వామి, గండ్ర సురేందర్, తోట బుచ్చన్న, గండ్ర శ్రీనివాస్, ఇంకా 2-3 నా మీద మూకుమ్మడిగా ఒకేసారి కారులో కూర్చున్న వ్యక్తిని కాలర్ పట్టుకొని బయటికి లాగి విపరీతమైన దాడి చేసి ముక్కు మీద గుద్ది, వెన్నులో గుద్ది రక్తగాయాలు చేసినారు. ఇదంతా ఎంఆర్ఓ ఆఫీస్లోనే సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. సరే ఈలోపు ఎవరో 100 కాల్ చేసినట్టున్నారు. ఇమీడియట్గా పోలీసు వారు వచ్చారు. పోలీసు వారు వచ్చి అందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. నేను కంప్లైంట్ ఇచ్చాను, మా అత్తమ్మ కంప్లైంట్ ఇచ్చింది, మా డ్రైవర్ కూడా కంప్లైంట్ చేశారు. నేను విచారణ, ఆ రోజు ఎస్ఐ గారు లేరు, నేను విచారణ చేస్తాను అన్నారు. నన్ను మెడికల్ పంపించండి అంటే కూడా వాళ్ళు ఎస్ఐ గారు ఉంటే తప్ప మేము మెడికల్ పంపించలేమండి, మీరు బయట చూపించుకోండి, బయట చూపించుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ టైంలో ఆ మెడికల్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయండి అన్నారు. సరే అని చెప్పేసి ఆ రోజు వచ్చాము. నేను హన్మకొండలో ఒక హాస్పిటల్లో నేను మెడికల్ చెకప్ చేయించుకున్నాను. ఆ మెడికల్ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఇదే విషయమై మళ్ళీ నేను వెళ్ళలేదు, కానీ మా అత్తమ్మగారు పోలీస్ స్టేషన్ వెళ్ళి అడిగితే నేను పిలిపించి మాట్లాడతానని ఎస్ఐ గారు చెప్పారట. నాకు ఆడవరకే తెలుసు. అసలు ఈ ల్యాండ్తో కానీ, ఈ ల్యాండ్ రికార్డ్స్తో కానీ, ఈ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్తో కానీ నాకు ఎలాంటి సంబంధం లేని నన్ను ఈ వ్యక్తులు, గతంలో ఈ వ్యక్తులే నక్సలైట్లలో పనిచేసేవాళ్ళంట. బట్ నాకు తెలియదు. బట్ వాళ్ళకి అన్ని నక్సలైట్ల రికార్డ్స్ ఉంది. ఒక నయా నక్సలైట్లుగా తయారయ్యి వెనకాల ఎవరో ఒక మాకు రాజకీయ శక్తి ఉందని, లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ చాలా ఎక్కువగా ఉందని, లోకల్ ఎమ్మెల్యే గ్రామం నుంచే నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, ఈ గండ్ర సురేందర్ వాళ్ళ భార్య విడిదినేని అశోక్ అని చెప్పేసి అతను మండల డిప్యూటీ ప్రెసిడెంట్ అనుకుంటా నాకు తెలిసి. మరి అది నాకు పూర్తిగా తెలీదు. ఆ బలంతోన మరి వీళ్ళు పూర్తిగా తెగబడి పట్టపగలు గతంలో నక్సలైట్ ఎట్లయితే దాడి చేసేవాళ్ళో ఆ రకంగా నయా నక్సలైట్గా తయారై అసలు ఆ ల్యాండ్తో ఏ సంబంధం లేని నన్ను నేనే ఏదో చేస్తున్నాను అని చెప్పేసి ఈ ఇష్యూ నేను అంటే నాకు ఏందంటే ఈ ఇష్యూ అని చెప్పేసి నేను అడిగినప్పుడు ఆమె 25 ఏళ్ళ కింద నుంచి నలుగుతాంది బిడ్డ ఇది అని చెప్పింది. అంటే అప్పట్లో కూడా నక్సలైట్లలో కూడా పడి నలిగి ఇది అది ఏందంట. వాటితో నాకు సంబంధం లేదు. అంటే అప్పటి నక్సలైట్లలో పడి నలుగుతున్న ఇష్యూ ఇప్పుడు ఈ నయా నక్సలైట్లు నాకు అప్లై చేస్తూ నన్ను చంపేస్తాం, పెట్రోల్ పోసి తగలబెడతాం, నరికేస్తాం, గుద్దేస్తాం అని చెప్పేసి నానా బూతులు, దాడులు. ఈ నయా నక్సలైట్ల మీద వీళ్ళ వెనుక ఉన్న రాజకీయ శక్తి ఏంటి? ఈ నయా నక్సలైట్లు ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఇట్లా పబ్లిక్లో ఎందుకు దాడి చేస్తున్నారు? నిజంగా వాళ్ళకి ఇప్పుడు అడుగుతున్నా, నా మీద దాడి జరిగింది కాబట్టి అడుగుతున్నా, నిజంగా వాళ్ళకి ఈ భూమి మీద హక్కులు ఉంటే ఈ హక్కులను కాపాడడం కోసం రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. మనం నిర్మించుకున్న వ్యవస్థలే. ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెమోక్రటిక్ కంట్రీలో కోర్టు ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది,
నీకు ఆ భూమి మీద నిజంగానే హక్కులు ఉంటే నువ్వు పోయి లీగల్గా ఫైట్ చేయాలి. కానీ ఈ ఇల్లీగల్గా గతంలో నక్సలైట్లు ఎట్లయితే ఇల్లీగల్గా యాక్టివిటీ చేశారో ఇప్పుడు నయా నక్సలైట్గా నువ్వు తయారయ్యి ఇల్లీగల్గా నువ్వు ఫైట్ చేయడం, దాడులు చేయడం, బెదిరియడం, చంపేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం? జిల్లా యంత్రాంగం, జిల్లా ఎస్పీ గారు, లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత కాపాడే జిల్లా ఎస్పీ గారు ఈ విషయమై కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్కి చాలా దగ్గరగా ఉన్న భూములు ఇవి. ఎవరిది భూమి? నేను నా మేనత్త భూమి అని చెప్పట్లేదు, నేను నా మీద దాడి చేసిన వాళ్ళ వ్యక్తుల భూమి అని చెప్పట్లేదు. నాకు ఆ భూమితో ఎలాంటి సంబంధం లేదు. నన్ను అన్నెసెసరీగా ఇన్వాల్వ్ చేసి నేనేదో పూర్తిగా వెనుకొని నడిపిస్తున్నట్టు 25 సంవత్సరాల క్రితం నేను ఇంకా చదువుకుంటున్నా, నేను చదువుకునే పిల్లగాన్ని, అప్పటి నుంచి నడుస్తున్న ఇష్యూ ఇప్పుడు నాకు అప్లై చేసి నా మీద దాడి చేస్తారా? నీకు నిజంగా హక్కుల కోసం పోరాడడానికి ఈ కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఆ రకంగా ఫైట్ చేసుకోవాల్సింది పోయి ఇల్లీగల్గా దాడి చేస్తే భయపడేవాడు వాడు ఇక్కడ. చంపేస్తారా? చూద్దాం, చంపేమనండి. అంటే చంపేస్తే నీది కాని భూమి నీకు వస్తుందా? ఒకవేళ మా మేనత్త, మా మేనమామో లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, నీకు ఒక పత్రం రాసిస్తే ఆ పత్రాన్ని పట్టుకొని సాదా బైనంలో నువ్వు రికార్డ్ చేసుకోవచ్చు. నీకు నీ సొంత భూములు ఎట్లయితే మీకు ఉన్నాయో ఆ సొంత భూముల లాగా ఇది కూడా రికార్డులో చేసుకోవచ్చు. మరి ఇది రికార్డులో ఉండదు, మీ సొంత భూములు మాత్రం రికార్డులలో ఉంటాయి. మీ అందరికీ పాస్బుక్లు ఉన్నాయి. మీ రికార్డ్స్ మీ సొంత పాస్బుక్ల నంబర్లతో సహా నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే వెతికి పట్టుకున్నాను. నిజంగా నీకు హక్కులు ఉంటే, ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ నాకు సంబంధం లేని విషయం, కానీ నా మీద దాడి చేశారు కాబట్టి అడుగుతున్నా. నిజంగా నీకు పాస్బుక్స్ ఉంటే, నిజంగా నీకు మా మేనత్త భూమి మీద నీకు హక్కు ఉంటే ఆ పత్రాలను బేస్ చేసుకొని నువ్వు ఎందుకు రెవెన్యూ రికార్డులకు ఎంటర్ కాలే లీగల్గా? నీ సొంత భూమిలో రెవెన్యూ రికార్డులు ఉన్నాయి, ఈ భూమి మాత్రం ఎంట్రీ కాదా? అంటే మీలో ఏదో మొదలగు ఉంది. మీరు కొంత గ్యాంగ్ లాగా తయారై భూ కబ్జాలకు పాల్పడుతున్నారా? ఎవరు భయపడాలి ఇక్కడ? మ్యాక్సిమం చంపేస్తారా? చంపితే చట్టం ఊరుకుంటుందా? నీకు లీగల్గా నీ దగ్గర ఏ పత్రం అయితే ఉంటుందో లీగల్గా ఫైట్ చేయాలి. ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఇల్లీగల్గా నక్సలైట్ లాగా నేను ఫైట్ చేస్తాను, కొడతాను, చంపేస్తాను, కాళ్ళు ఇచ్చేస్తాను, రక్తగాయాలు చేస్తాను, మాకు భయపడిపోవాల్సిందే, మా భూమి అంటే మా భూమే. నీకు ఎలాంటి రికార్డు లేనప్పుడు నీ భూమి ఎట్లా అవుతుంది? ఎలా నీ భూమి అవుతుంది? ఒకవేళ నీకున్న హక్కు ఏంటో నువ్వు ఎక్కడ నిరూపించుకోవాలా? న్యాయంగా న్యాయస్థానాన్ని నిరూపించుకోవాలి, అది నా భూమి అని చెప్పేసి. ఇల్లీగల్గా ఫైట్ చేయడం కాదు. ఈ ఇల్లీగల్గా ఫైట్ చేసే ఈ నయా నక్సలైట్ల మీద జిల్లా ఎస్పీ గారు, స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్ దృష్టి సారించి వీళ్ళ వ్యవస్థ ఏంటి, ఈ దాడులు ఏంటి, ఈ దాడుల వెనుక ఉన్నదెవరు, పూర్తి వివరాలు బయట పెట్టేసేసి వీళ్ళను చట్టబద్ధంగా శిక్షించాలని కోరుకుంటున్నా. లేకపోతే వీళ్ళని శిక్షించకపోతే గ్రామాలలో వీళ్ళని చూసి గ్రామాలు దాటిపోయిన మాలాంటి వాళ్ళ మీద ఇట్లే దాడులకు తెగబడతారు, మటర్లు కూడా వెనకాడరు. ఈ సమస్యను మొక్కగా ఉన్నప్పుడే తుంచేయండి. ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూని, ఈ శాంతి భద్రతల సమస్యని ఏది లీగలో దాన్నే చేయండి, మొక్కగానే తుంచేయండి. ఇది వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తే వీళ్ళు అన్నిటికీ తెగబడతారు. ఇవాళ ఈ ల్యాండ్ దగ్గర వస్తారు, ఇదే గ్యాంగ్ వేసి ఇంకో ల్యాండ్ దగ్గర పోయి కూర్చుంటారు. ఎందుకంటే ఒక దాన్ని సక్సెస్ అయినామని చెప్పేసి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. కాబట్టి ఏది చట్టము, చట్ట ప్రకారంగా పోయే వ్యక్తులను ఎంకరేజ్ చేయాలి. ఏ రాజకీయ నాయకుడైనా సరే చట్టాలకు అతీతంగా కబ్జాలు పెడతాం, పాస్బుక్లు లేకపోయినా మేము చిల్లర కాగితాలు రాసుకొని వేసి ఇచ్చేస్తాం, చంపేస్తాం, గుద్దేస్తాం, మహా అయితే ఏం చేస్తారు, ప్రాణం తీస్తారు, అంతే కదా. బట్ చట్టం మాత్రం ఊరుకోదు. దయచేసి నేను ఒకటే అడిగేది, ఒకటే కోరేది, ఈ జిల్లా యంత్రాంగం, జిల్లా శాంతి భద్రతలు కాపాడే జిల్లా బాస్ అయిన ఎస్పీ గారికి ఒకటే కోరేది, ఈ నయా నక్సలైట్లని మొక్కగానే ఉన్నప్పుడు చేయండి. లేకపోతే వీళ్ళు తెగబడి ఇంకా నాలాంటి వాళ్ళ మీద అవుట్ ఆఫ్ స్టేషన్లో, అంటే మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఊర్లో ఉంటాయి, మాకు వ్యవసాయం తెలియదు, మేము చదువుకున్నాం, ఉద్యోగాలు చేయాలంటే ఏం చేయాలి? ఉద్యోగం ఎక్కడొస్తుందో అక్కడ పోయి బతకాలా. అదే ఇప్పుడు నాకున్న సర్కమ్స్టాన్స్. సో ఈ ఊళ్ళల్లో
గతంలో నక్సలైట్లు తెగబడ్డారు, ఇప్పుడు ఈ న్యాయ నక్సలైట్లే తెగబడుతున్నారు. వీళ్ళ మీద పూర్తిగా దృష్టి సారించి వీళ్ళందరినీ చట్టబద్ధంగా చట్టం ముందు నిలబెట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సమన్నా ఇంకేనా ఇంకేనా ఉన్నదా?